మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు గొప్పగా ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పేతురు గారు నీటిలో నడుస్తూ మునుగుతున్న సమయంలో, ఆ నీటిలో మునిగిపోతున్న సమయంలో ప్రభువారిని చూస్తూ ప్రార్థించి 2 చేతులను ప్రభు వైపు ఎత్తి అడిగాడు, ప్రభువా రక్షించువా ప్రభువా అని. దేవుడు కూడా తన్ని రక్షించున్నాడు. ఎంత మాత్రంలో కూడా ప్రభువారు పేతురు గారిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు దేవుడు గొప్పగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక శోధన, ఒక దుఃఖము, ఒక వేదన, ఒక బాధ మనల్ని బలహీనపరుస్తుంటే, వేదనకరమైన ఆలోచనతో మనల్ని దుఃఖ పెడుతుంటే ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రమును విడవనంటున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడని ఈ దినం వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ప్రభువారి వాక్యము గొప్పగా మనతో మాట్లాడుతుంది. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ దినం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నన్ను బలపరుస్తున్నాడు. నా చేయి పట్టుకుంటున్నాడు. నాకు సహాయం చేసేవాడు ఆయనే అని మనము నిజముగా నమ్మినప్పుడు ఖచ్చితముగా గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. చాలామంది వివిధ రకమైన ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభువారి దినం చెప్తున్నారు, నిన్ను ఏమాత్రమును విడువను అంటున్నాడు. ఖచ్చితంగా ఎవరైతే బలహీనంగా, దుఃఖంతో, వేదనతో, శోధన చేత నింపబడి ఉన్నారో, బాధపడుతున్నారో, దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతుల కొరకు నేను రాలేదని చెప్పారు. ఎవరైతే పాపంలో పడిపోయి ఉన్నారో, ఎవరైతే పాప శిక్షను భరిస్తున్నారో వారి కొరకు వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకే యేసు ప్రభువారు వచ్చారని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈనాడు మనము ఏ వేదన చేత, ఏ దుఃఖము చేత, ఏ బలహీనతమైన మాట మనల్ని బంధించి బాధిస్తుంటే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నిన్ను ఏమాత్రము విడవనంటున్నాడు. నిజముగా మనము దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆయన చేయి పట్టుకోవాలి. ఆనాడు పేతురు వలె ప్రార్థించాలి. మునిగిపోతున్నప్పుడు 2 చేతులు ఎత్తి ప్రభువా అని పిలిచి ఆ దేవుణ్ణి మొరపెట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు అలానే ఎటువంటి సమస్య వచ్చినా సరే మనము మొదటిగా మోకరించి ప్రభువారి దగ్గర ప్రార్థించాలి, అడగాలి. అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కుటుంబాన్ని, మమ్మల్ని, మా చేతులను మీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభువా. తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నాం దేవా అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ప్రభువా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ప్రతి సమస్యకు తండ్రి పరిష్కారం ఇస్తున్నానని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. ప్రభువా, తోడుగా ఉంటానని, ప్రభువా సహాయము చేస్తానని గొప్ప వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎటువంటి బలహీనతలో పడిపోకుండా తండ్రి, కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్ని పడిపోకుండా ప్రభువా, నీ సరైన మార్గంలో, ఇరుకైన మార్గంలో, క్రీస్తు మార్గంలో ప్రవేశించుటకు ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.